హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ వన్ పృథ్వీ. అండ్ ప్రజెంట్ వచ్చేసి మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చేసిన అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది. అండ్ మంచి అప్డేట్ ఉంది. అండ్ నిన్న మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వలేదు. అండ్ నిన్న కొంచెం వర్క్ అనేది స్లో అయింది కాబట్టి నిన్న అప్డేట్ రాలేదు. బట్ ఈ రోజు మంచి అప్డేట్తో మేము ముందరికి వచ్చేసిన. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు ఏమైతే వర్క్ నడిచిందో కంప్లీట్ గా మీకు చూపిస్తాను. మన మెయిన్ పిల్లర్ కి బ్యాక్ సైడ్ రాడ్లు అయితే వెల్డింగ్ చేసేసారు. అండ్ కంప్లీట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మన వీడియో రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ లైక్స్ అయితే కొంచెం తక్కువ వస్తున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మెయిన్ గా మనం మార్నింగ్ వచ్చేసి స్కూల్ పిల్లల కోసం అయితే చేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కంప్లీట్ అందరికీ జై శ్రీ గణేష్ ఫ్రెండ్స్. అండ్ ప్రజెంట్ వచ్చేసి చూసుకోవచ్చు ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఈరోజు కంటెంట్ అయితే. అండ్ ఇప్పుడు మనకు అప్డేట్ కూడా మనకి చాలా ఉంది ఇక్కడ. అండ్ మనకు మొన్న మధ్యాహ్నము మనకి మెయిన్ పోల్ అనేది నిలబెట్టి వెల్డింగ్ వర్క్ అయితే చేసేసారు. అండ్ మీ అందరికీ ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ మనకి మెయిన్ పోల్ కి సంబంధించింది బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, మనకి వినాయకుడికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. అండ్ మొత్తం ఇది కంప్లీట్ మెయిన్ వర్క్ అనేది కంప్లీట్ చేసేసారు. అండ్ చూసుకోవచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ వెల్డింగ్ రాడ్స్ కూడా మొత్తం దన్న కొట్టేస్తారు. మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది, అందుకని ఈ వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకు వెల్డింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి మట్టి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని మనకు వచ్చేసి అది చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆ టాప్ వర్క్ పైన వాళ్ళు నుంచున్నారు కదా, అక్కడి వరకు మనకు వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఉంది పై వర్క్ వెళ్ళాలి. అండ్ అక్కడి వరకు అయితే మనకు ఫేస్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ వర్క్ నెక్స్ట్ వర్క్ కంప్లీట్ చేసారు. అండ్ ఇక్కడ ఇది ఎంత అయిన తర్వాత ఇంకా చాలా వర్క్ అయితే ఉంటుంది. కాకపోతే మెయిన్ వర్క్ అనేది ఇవి పెద్ద పెద్ద రాడ్స్ అనేది క్రాస్ రాడ్స్ పెట్టుకోవాలి. అండ్ ఆయన అవి పెట్టిన తర్వాతనే మనకు మిగతా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా పొడుగు రాడ్లు కూడా వేస్తారు మనకి, అవి కూడా వెల్డింగ్ కొడతారు. అండ్ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా వర్క్ అయితే నడుస్తుందో. వర్క్ అయితే డే అండ్ నైట్ నడుస్తుంది. మార్నింగ్ 7 అవుతుంది టైం వచ్చేసి. అండ్ చూసుకోవచ్చు అండ్ నైట్ నుంచి డే వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఇది నైట్ నుంచి మనకు కంప్లీట్ గా వర్క్ అయితే నడుస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకు వెల్డింగ్ వర్క్స్ ఈ మనకు మెయిన్ గా చిన్న కింద ఉన్న ఉంటుంది కదా మనకి మెయిన్ స్టేజ్ కూడా మైనర్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా నీట్ కంప్లీట్ చేస్తారు, ఏం పెండింగ్ లేకుండా. అని చూసుకోవచ్చు మనకి ఆ తాడు కట్టి మనకి అట్లా ఆ విధంగా రాడ్ని అయితే పైకి పంపిస్తాడు ఒక అన్న. చూస్తారు కదా ఆ విధంగా మనకి రాడ్ అయితే పైకి వెళ్ళిపోతుంది. మొత్తం కంప్లీట్ గా పైకి అయితే తీసుకెళ్ళిపోతారు ఆ సపోర్ట్ తో. అండ్ ముందే మనకు మెయిన్ పోల్ లేపేటప్పుడు పైన కొండి అనేది ఉంటుంది అక్కడ. అండ్ రొటేటింగ్ కొండి అని ఉంటుంది, దానికి తాడు కట్టేసి ముందు సేఫ్టీకి అంటే ఈ రాడ్స్ అనేది పైకి లాగడానికి కట్టేస్తారు. అండ్ దాని పరంగా మనకి మెల్లిగా ఒక్కొక్క రాడ్ అనేది ఎంత హైట్ వెళ్ళిన కొద్దీ అంత హైట్ వీళ్ళు ఈజీగా పైకి ట్రాన్స్పోర్ట్ చేసుకోగలుగుతారు. అండ్ వీళ్ళు చేసే పని దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఆ తాడుతోనే మనకి వెల్డింగ్ వర్క్ దాని పైకి వెళ్ళినప్పుడు స్పీడ్ గా వెల్డింగ్ వర్క్ అనేది కొట్టేసి అండ్ అప్పుడు మళ్ళీ తాడు అనేది తిప్పేసి అండ్ మళ్ళీ దాని కిందకైతే పంపిస్తారు. అని చూసి కదా వెల్డింగ్ చేసే దగ్గర కూడా మనకి 2 అవైలబుల్గా ఉంటారు. అండ్ 3వ పర్సన్ కూడా మనకి సేఫ్ గా అవైలబుల్గా ఉంటాడు. అండ్ ముగ్గురు కలిసి పైన వెల్డింగ్ వర్క్ అయితే చేసేస్తారు. అండ్ వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది, అసలు మామూలుగా కాదు. ఆల్మోస్ట్ మనకు నెక్స్ట్ మంత్ కల్లా మనకు మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మెయిన్గా మనకి ఈ కింద స్టేజ్కి సంబంధించిన మెయిన్ చిన్న వర్క్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే క్రాస్ రాడ్స్ వేయాలి. క్రాస్గా రాడ్స్ వేసిన తర్వాత పైన జాలి రావాలి కాబట్టి సపోర్టింగ్ ఉండాలి. డైరెక్ట్ మనకు జాలి పెడితే సపోర్టింగ్ అనేది ఉండదు. ఆ క్రాస్ రాడ్స్ వేసి మన షీకులు ఉంటాయి కదా, ఆ సీకులు అనేటి మొత్తం వెల్డింగ్ చేసి దానిపైన జాలి వేస్తారు. అది దొడ్డు తెచ్చి దానిపైన మళ్ళీ మనకి సన్న జాలి అనేది వేస్తారు. అది వేసిన తర్వాతనే మనకు లేయర్ వర్క్ అనేది కంపల్సరీ స్టార్ట్ అయిపోతుంది, మట్టి లేయర్ వర్క్. అండ్ ఇక్కడ నుంచి మనకు బాడీ పార్ట్స్ అనేది మెయిన్గా ఈ వర్క్ ఏదైతే కంప్లీట్ అయిందో ఇది అయిపోయిన తర్వాత వినాయకుడికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది రెడీ చేసేస్తారు. బొజ్జకి సంబంధించింది కానీ, తలకు సంబంధించింది కానీ, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ ఒక్కొక్కటి నీట్గా రెడీ చేసి అయితే పెట్టుకుంటారు. అని చూసుకోవచ్చు మనకు అక్కడ ఇప్పుడు పంపించిన వాటిని అయితే స్పీడ్గా వెల్డింగ్ అయితే కొట్టేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది. నిన్ననే స్టార్ట్ చేసిర్రు ఈ వర్క్, నిన్న మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేసిర్రు. అండ్ నిన్న మన వీడియోలో అయితే షార్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇచ్చేసిన, బట్ నిన్న లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు. అండ్ నిన్న తక్కువ అప్డేట్ ఉంది కాబట్టి అండ్ 2 కలిపి ఈరోజు చెప్పేద్దామని ఈరోజు మార్నింగ్ అయితే వచ్చేసిన. అండ్ ఈ రోజు మార్నింగ్ చూసుకోవచ్చు మార్నింగ్ వచ్చేలోపే మనకి ఆ హైట్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఒక ½ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 2 రాడ్లు అయితే వెళ్ళిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకా స్ట్రైట్ రాడ్ వస్తుంది బ్యాక్ సైడ్. మనకు ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ స్ట్రైట్ రాడ్స్ కూడా ఉంటాయి. స్ట్రైట్ గా ఎంత హైట్ ఉందో అంత సైడ్ స్ట్రైట్ రాడ్ కూడా పెడతారు. ఫ్రెండ్స్ మనకైతే మంచి అప్డేట్స్ వస్తున్నాయి మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర. మీరైతే అసలు వీడియోని స్కిప్ చేయొద్దు అండ్ కంపల్సరీ మన అప్డేట్ ని ఫాలో అవ్వండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్
కుదిరితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. మంచిగా మీ ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్స్తో మీరు చూడొచ్చు. అండ్ మీరు టెన్షన్ ఏం తీసుకోకండి. అండ్ ఇక్కడ ఏం చిన్న చిన్న అప్డేట్ ఉన్నా మా ఛానల్లో అప్డేట్ అయితే వచ్చేస్తుంది నీట్గా. అండ్ కంపల్సరీ ఫాలో అవ్వండి ప్రతి ఒక్కటి. అండ్ ప్రజెంట్ వచ్చేసి మార్నింగ్ అప్డేట్ ఇది మనకు. అండ్ వర్క్ అయితే ఇది మనకైతే కంటిన్యూగా డే అండ్ నైట్ అయితే వర్క్ నడుస్తూ ఉంటుంది, అసలు ఆగదు మనకి. ఎందుకంటే చాలా తక్కువ రేట్లో ఉంది పండగకి కాబట్టి కంపల్సరీ వాళ్ళు స్పీడప్ చేయాలి. ఇంకా బాడీ పార్ట్స్ తయారు కావాలి. బాడీ పార్ట్స్ అయిన తర్వాత మనకి మట్టి వస్తుంది. మట్టి పార్ట్స్ మనకి మట్టితో తయారు చేస్తారు కాబట్టి కొంచెం పెద్ద కాస్టే అది. ఇంత పెద్ద విగ్రహాన్ని 3 నుంచి 4 లేయర్ల వరకు తయారు చేస్తారు. అంటే ఆరాలి కూడా మనకి ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది ఆరడానికి. మట్టి వినాయకుడిని ఇంత భారీ ఎత్తున తయారు చేసేటప్పుడు వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు మామూలుగా ఉండవు. అయినా సరే మన వాళ్ళు అయితే కంప్లీట్ చేసి చూపిస్తారు. అండ్ పోయినసారి మనం అన్నవాళ్ళు అనుకున్నట్టే మనకు 70 అడుగుల వినాయకుడిని మట్టితో తయారు చేసి అయితే చూపించారు నెక్స్ట్ లెవెల్. అండ్ ఈసారి కూడా మనకు 69 ఫీట్లు మనకు మట్టితోనైతే కంపల్సరీ చేసి చూపిస్తారు. అండ్ మనం కూడా మంచిగా దర్శనం అయితే చేసుకుంటాం ఈసారి వినాయకుడిని. అండ్ మన బడా వినాయక్ అయితే రెడీ అయిపోతున్నాడు తొందరగా. కంపల్సరీ ఫ్రెండ్స్ మంచి అప్డేట్స్ అయితే మేము ముందరికి వస్తాను. ఇట్లనే మంచి సపోర్ట్ అయితే వస్తుంది నాకు. అండ్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి మంచి సపోర్ట్ ఉంది. అండ్ ఇంకా సపోర్ట్ అనేది పెరగాలి. అండ్ వీడియోస్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కంపల్సరీ. పైన అయితే ముగ్గురే ఉన్నారు. 3 సైడ్ల బిల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. రాడ్లు పెట్టి పైకి వెళ్తూ ఉంటే కింద వర్క్ నడుస్తూ ఉంటుంది. పైకి వెళ్తూ ఉంటే చేసేస్తూ ఉన్నారు. అండ్ ఆ ఉంగళాలు వచ్చి కింద పడుతున్నాయి. అందుకే నేను దూరం ఉండి మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాం. అయితే మళ్ళీ నా మీద కానీ ఫోన్ మీద కానీ అడగలను. చాలా దూరంలోనే ఉన్నా, కాకపోతే అయినా ఇట్లా చిమ్ముతున్నాయి. అవి చూసుకోవచ్చు. అండ్ అది చాలా డేంజర్ కూడా. ఆ హైట్ లో అట్లా రాడ్ల పైన నుంచొని వర్క్ చేయడం అనేది చాలా రిస్కీ కూడా. కాకపోతే వాళ్ళకి చాలా అలవాటు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాబట్టి పర్లేదు, వాళ్ళు దన్న వేసేస్తారు. అండ్ చూసుకోవచ్చు వాళ్ళకి వర్క్ చేసేటప్పుడు కొంచెం కూడా భయం ఉండదు. స్పీడ్గా దన్న స్పీడ్ కంప్లీట్ చేసేస్తారు. అసలు ఏం టెన్షన్ ఉండదు వాళ్ళకి. అండ్ అక్కడ చూస్తే మీరు ఆ బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉంది కదా మనకి, బ్యాక్ సైడ్ రాడ్లకి స్టిక్స్ అనేవి సపోర్ట్ తీసుకున్నారు. మనకు గుడి నుంచి ఇక్కడ 2 కర్రలు అటు 2 కర్రలు క్రాస్ గా పెట్టి ఆ స్టిక్స్ అనేది సపోర్టింగ్ ఇచ్చారు. ఆ సపోర్టింగ్స్ కూడా చూసుకోవచ్చు ఎట్లా ఇచ్చారో. జూమ్ చేసిన మీకు చూడండి. ఇప్పుడు మనకు విగ్రహం అనేది షేక్ అవ్వకూడదు. వర్క్ జరిగేటప్పుడు ఈ ఐరన్ రాడ్స్ అనేది అసలు స్మూవ్ అవ్వకూడదు అని చెప్పి మనకు ఆ విధంగా అయితే సపోర్ట్ సైజ్ ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు మనకి ఎంత అయినా కూడా షేక్ అవ్వదు. వర్క్ జరిగేటప్పుడు ఇబ్బంది ఉండదు. అది స్టిఫ్గా ఉంటాయి. ఆ రాడ్స్ అనేది బాగా స్టిఫ్గా ఉంటాయి. ఎందుకంటే ఆ హైట్లో ఉన్నప్పుడు మనుషులు వెయిట్కి కొంచెం అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి అట్లా కాకూడదని చెప్పి మనకి ఆ విధంగా సపోర్ట్స్ అయితే కట్టుకున్నారు. అండ్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కంపల్సరీ స్పీడ్గా అయితే కంప్లీట్ చేస్తారు. వర్క్ చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తారు. అండ్ ఇది అయిపోగానే మనకు ఈ వర్క్ అనేది ఆల్మోస్ట్ సగం వర్క్ అయిన తర్వాతనే మనకు షెడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మనకు కట్టెల వర్క్ అండి మెయిన్గా. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసారు. ఈ స్టిక్స్ ఉన్నాయి కదా మనకి, కర్రలు కూడా వచ్చేసి మనకి షెడ్ పైన ఉంటాయి క్రాస్గా. మనకి ఇవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్గా రెడీ అయితే చేసి పెట్టుకోరు. మనకు షెడ్ రెడీ అయిన తర్వాత షెడ్ పైన వేసి ఈ వీటి పైన మనకి రాడ్ మెయిన్గా రేకులు అనేది వేస్తారు మొత్తం ఈ కర్రల పైన. ఇవి ఆల్రెడీ కొన్ని పైకి వెళ్ళిపోయినాయి. అండ్ మనకు పైన ఏవైతే కర్రలు కడతారో ఇట్లాంటి ఈ సన్న కట్టెలు అయితే ఉన్నాయో ఆ సన్న కట్టెలు అనేది పైనకి ట్రాన్స్పోర్ట్ అయిపోయినాయి. ఎందుకంటే షెడ్ పైన మనకు వెయిట్ అనేది ఎక్కువ ఉండకూడదు కాబట్టి తక్కువ వెయిట్తోనే మనకు మేనేజ్ చేయాలి. అది ఎక్కువ వెయిట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఏ వెయిట్కి సంబంధించినవి అవి పైకి ఆల్మోస్ట్ అన్ని పైకి ట్రాన్స్పోర్ట్ చేసుకోరు. అండ్ ఇక్కడ మనకు షెడ్కి సంబంధించిన కర్రలు సైజ్ వైజ్గా మనకి మెయిన్ ఈ కర్రలు వచ్చేసి మనకి కింద ఉంటాయి. చాలా లావుగా ఉంటాయి, చాలా గట్టిగా పెద్దగా ఉంటాయి కాబట్టి మెయిన్ కట్టెలు కింద ఉంటాయి. అండ్ దీని పరంగా ఇవి అడ్జస్ట్ చేసుకోరు ఇక్కడ మొత్తము. ఆల్మోస్ట్ ఇవి కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇవి ఇంకా ఉన్నాయి చేసేటివి, అవి కూడా చేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ 3-4 అట్లాంటివి కంప్లీట్ చేస్తే అయిపోతుంది ఇది. అని ఇంకా చూసుకోవచ్చు. ఇది మనకు మెయిన్గా వర్క్ వచ్చేసి ఇది.
మనకి ఎంత ఫాస్ట్ గా బిల్డింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతే మనకు అంత తొందరగా షెడ్ వర్క్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి రేపన్నా ఈ రోజన్నా స్టార్ట్ చేయాలి. అండ్ కంపల్సరీ ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ మన ఛానల్లో అప్డేట్ అయితే వస్తుందండి. కంపల్సరీ మీరు స్కిప్ చేయకండి. మంచి మంచి అప్డేట్స్ ముందరికి అయితే వస్తున్నాను. అండ్ మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలు మీకు ఇబ్బంది అవుతుంది, మార్నింగ్ అప్డేట్ మీరు చూడాలనుకుంటున్న వాళ్ళ కోసం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చి అయితే మీకోసం మంచి అప్డేట్ ఇస్తున్నాను. మీరు టెన్షన్ తీసుకోకండి, మంచిగా కూల్గా వీడియో చూడండి అండ్ స్కూల్కి వెళ్ళండి. అండ్ స్కూల్ నుంచి వచ్చాక ఇంకొక అప్డేట్ ఉంటుంది, అది కూడా మంచిగా కూల్గా చూసేసేయండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మళ్ళీ ఇంకొక అప్డేట్తో మేము ముందరికి అయితే వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.